ఈ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ నింపినప్పుడు వీడియో మీకు పోస్ట్ చేశాను కదండి. వంటింటి వ్యర్థాలు, ఆకులు, ఆలమలు, పేపర్లు వీటితో నింపేశాను కదండి. ఇప్పుడు మొక్కలు ఎంత హెల్తీగా పెరిగాయో చూడండి. ఇదంతా కూడా మేము ఏమి ప్రత్యేకంగా ఆ ఎరువులు ఈ ఎరువులు కొనుక్కొచ్చి ఏమీ వేయలేదండి. అలాగే కౌడంగ్ అది కూడా ఏదో కొద్దిగా వేసాం అంతే. అంతా కూడా కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఈ పూలు వీటితోటేనమాట. నమస్తే, నా పేరు శేష్ కుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఇక్కడ చూసారా ఎంత పచ్చగా భలే వచ్చేస్తున్నాయి కదండి. ఈ తోటకూర, ఈ వంగ మొక్క చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు, పూలు. ఈ ఆకులన్నీ మొన్న తీసేసానండి, ఇంకా చాలా ఆకులు ఉన్నాయి. ఈవేళ ఈ వీడియోలో ఈ మొక్కలు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ గ్రీన్ కలరు గ్రో బ్యాగు ఇదంతా కూడా మనకి చాలా తక్కువ రేటుకి వస్తుంది. అలాగే పాత ఫ్రిడ్జ్ కూడా, నేను ఆ పాత ఫ్రిడ్జ్ అలాగే గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ ఇవన్నీ కూడా తీగజాతి మొక్కలు పాకించడం కోసమని తీసుకున్నానండి. అలాగా ఈ గ్రీన్ కలరు గ్రో బ్యాగ్లో పెద్దగా మట్టి కూడా వేసిందేం లేదండి. మీరు ఆ పాత వీడియో చూస్తే మొత్తం అన్నీ కూడా ఈ గుళ్ళో తెచ్చిన పూలు, అలాగే బయట చెట్లకి రాలిన ఆకులు, కిచెన్ వేస్ట్ కంపోస్టు, కొట్టేసిన బొప్పాయి మొక్క, ఇలాగ ఇటువంటివే కనిపిస్తాయి. పాత అట్టలు, పేపర్లు ఇవన్నీ వేసి మట్టి నింపామండి. ఆ మొక్కలు చూడండి ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో. అలాగే అటుపక్క కూడా ఇంకొకటి పెట్టామండి గ్రో బ్యాగ్. ఇది కూడా, దీంట్లో కూడా తోటకూర చూసారు ఎంత నవనవలాడుతూ ఉందో, గోంగూర. ఇదంతా కూడా మేము ఏమి ప్రత్యేకంగా ఆ ఎరువులు ఈ ఎరువులు కొనుక్కొచ్చి ఏమీ వేయలేదండి. అలాగే కౌడంగ్ అది కూడా ఏదో కొద్దిగా వేసాం అంతే. అంతా కూడా కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఈ పూలు వీటితోటేనమాట. ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇక్కడ పాదులు అవి పాకిస్తున్నామండి. చూసారుగా బీరపాదు. ఈ బీరపాదు ఇంక పెరుగుతుంది కదండి. ఇంకా దానికి ఈ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఏమీ లేకుండా, అంటే కొంచెం గాలి ఆడాలి కదండి మొదలకి, అందుకని ఇవన్నీ తీసేస్తున్నానండి ఈవేళ. ఈ గోంగూర అవి కూడా మొత్తం మొక్కతో సహా లాగేస్తున్నాను. ఏవో ఒకటి రెండు మొక్కలు ఉంచుతానండి. చూడండి ఎంత బాగున్నాయో ఆకులు నవనవలాడుతూ. తోటకూర భలే ఉంది చూడండి. ఈ తోటకూర కూడా తీసేస్తున్నానండి. మనం తీసేటప్పుడండి మట్టి ఇక్కడే దులిపేసుకుంటే మనకు మట్టి కూడా వృధాగా అటు ఇటు పోయినట్టు అవ్వదండి. ఇక్కడ పచ్చిమిర్చి చేశాను. ఇది పెరగాలంటే గాలి ఆడాలి కదండి, అందుకని ఈ తోటకూర, గోంగూర ఇటువంటివన్నీ తీసేస్తున్నాను అనమాట. ముందు గోంగూర తీసేస్తానండి. రెండు ఒకటేసారి తీస్తే నాకే కన్ఫ్యూజ్ అయిపోతాను, మళ్ళీ సెపరేట్ చేసుకోవడం ఇదంతా పని. అలా ఏం కాకుండా దేనికి దానికి తీసుకున్నాం అనుకోండి, మనకి పని తగ్గినట్టు అవుతుంది కదా. పెట్టేస్తాను. ఇక్కడ తోటకూర, ఇదిగోండి ఈ తోటకూర కూడా తీసేస్తున్నాను. ఈ తోటకూర ఆకుల కింద మనం ఉపయోగించుకోవచ్చు అండి. ఇలా కొంచెం ముదిరినవి ఈ కాడలు కూడా సెపరేట్గా కూర వండుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. పీచు పదార్థం కదండి, మన హెల్త్కి కూడా అన్ని రకాలుగా ఉపయోగం. జస్ట్ అండి మట్టి కంపోస్ట్ అవి, అంటే కంపోస్ట్ కాదండి, కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసి నింపాం కదా, ఆ వేడి పుడుతుంది, పెద్ద మొక్కలు వేయడానికి అవ్వదు అని చెప్పేసి ఆకుకూరలు చల్లేసానండి. ఎప్పుడైనా సరే మనం కంపోస్ట్ రెడీ చేసుకోవడం కోసం పాట్స్లో కిచెన్ వేస్ట్ అవి వేసినప్పుడు అండి, ఆ పైన ఆకుకూరలు చల్లేసుకుంటే ఈ ఆకుకూరలు రెడీ అయ్యే టైంకి ఈ కుండీలో మట్టి కూడా మొత్తం డీకంపోజ్ అయిపోతాయండి. మనం వేసినవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి అన్నమాట. అందుకని మనం ఆకుకూరలు లాంటివి చక్కగా చల్లేసుకున్నాం అనుకోండి, మనకి రెండు, అటు కంపోస్ట్ తయారైపోతూ ఉంటుంది, ఈ ఆకుకూరలు రెడీ అయిపోతాయి. గోంగూర చక్కగా మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, విటమిన్ ఏ రిచ్గా ఉంటుందండి. కంటి ఆరోగ్యానికి అన్నిటికీ కూడా చాలా మంచిది. కాబట్టి ఈ గోంగూర మనకు అవసరం లేదనుకోండి, ఆకులు అలా కోసేసుకుని వదిలేస్తే మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తాయి, చక్కగా మళ్ళీ గుబురుగా వచ్చేస్తాయి. కాకపోతే నేను ఇక్కడ ప్లేస్ ఖాళీ చేయాలి అని చెప్పేసి కోసేస్తున్నాను. ఇక్కడ కాలీఫ్లవర్ కూడా ఉందండి. ఇక్కడ కూడా వంగ మొక్కలు అవి ఉన్నాయి. ఇంకా ఎదగలేదు గోంగూర, తీసేస్తున్నాను. ఎక్కువ మొక్కలు అయిపోయినా ఇవి పెరగవండి. గోంగూర మన గార్డెన్లో చాలా సులువుగా పెంచుకోవచ్చండి. రకరకాలుగా పప్పులోను, లేదంటే పచ్చడి, నిలవ పచ్చడికి చాలా బాగుంటుంది కదా.
ఇదిగోండి చాలా వస్తుంది తోటకూర. కొండపిండాకు కూడానండి, అన్నీ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. ఇక్కడ తోటకూర చాలా దగ్గరగా వచ్చేసిందండి, తీసేస్తున్నాను. చిన్న చిన్నగా ఉన్నాయి మొక్కలు. విత్తనాలు చల్లినప్పుడు బాగా దగ్గరగా పడిపోయి ఉంటాయి, అందుకని కొంచెం మనం పలచగా చల్లుకున్నాం అనుకోండి ఇలా బలంగా వస్తాయి. అందుకని తోటకూర చల్లినప్పుడు విత్తనాలు కొంచెం వెదజల్లినట్టు ఇసుక అవి కలుపుకునండి చల్లుకోవాలి. ఇక్కడ పిల్లిపిల్లలండి, ఆ పిల్లిపిల్లలు ఈ పెద్ద పెద్ద తొట్టుల్లో కూడా దూరేవి. ఆ దూరి అటు ఇటు మొత్తానికి నానా రచ్చ చేసి పెట్టినాయండి. అయిపోయిందండి మొత్తం తోటకూర. ఈ చిన్నగా ఉన్నది సెపరేట్గా పెడుతున్నాను, పెద్దవి వేరేగా పెడుతున్నా. ఒక పెద్ద గ్రో బ్యాగ్ మనం గార్డెన్లో సెట్ చేసుకుంటే ఎన్ని రకాల పంటలు వేసుకోవచ్చో చూడండి. ఇక్కడ బర్బాటి వేశాను, టమోటో, వంగ, అలాగే ఇక్కడ పడి లేచిందండి చిక్కుడు. సరేలే ఈ బర్బాటి అయిపోయేసరికి ఈ చిక్కుడు సెట్ అవుతుందిలే అని వదిలేశాను. టమోటో, ఇది కాకుండా కాలీఫ్లవర్ అండి, ఇదిగోండి ఇక్కడ చిట్టి చిట్టి మొక్కలు, అలాగే పచ్చిమిర్చి. ఈ పక్కన ఈ కాయగూరలు వాటితో పాటు చామంతి కూడా వేశానండి, ఎందుకంటే గార్డెన్లోకి అడుగు పెట్టిన వెంటనే చక్కగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఒక్క గ్రో బ్యాగ్ పెట్టుకుంటే చాలండి, ఇన్ని రకాలుగా మనం పండించుకోవచ్చు. చూసారు కదండి, ఇంకా ఈ గ్రో బ్యాగ్లో వంగ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ పెరగడం కోసం ఈవేళ ఈ తోటకూర, అలాగే ఇక్కడ ఈ గోంగూర రెండు హార్వెస్ట్ చేసేసానండి. ఇలా మనం ప్రత్యేకంగా ఈ ఆకుకూరల కోసం కుండీ పెట్టుకోకుండానండి, ఇలాగ ఏదన్నా మనం కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఈ వ్యర్థాలతోటే కదండి మన గార్డెన్లో పంటలు పండించుకుంటే మనం కూడా పర్యావరణానికి ఎంతో కొంత హాని జరగకుండా మనం కూడా ప్రయత్నం చేసినట్టు అవుతుంది. అలాగే మా ఇంట్లో వచ్చే వ్యర్థాలు అంటే కిచెన్ వేస్ట్ అనేది మేము ఎప్పుడూ కూడా గార్డెన్లో ఈ మొక్కల్ని పెట్టినప్పుడు అండి కుండీలు నింపడానికి వాటికి ఉపయోగించుకుంటాము. దానివల్ల మాకు మొక్కలకు ఉపయోగించుకోవడం కోసం చక్కగా మట్టి తయారు చేసుకున్నట్టు అవుతుంది, అలాగే మున్సిపాలిటీ వారికి భారం లేకుండాను అవుతుంది. మాకు మేము ఇలా చేసేవి ఇవన్నీ మున్సిపాలిటీ వారు కూడా గుర్తించడం, వాటి ఇవ్వడం, ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను వీడియోస్లో చూపించాను. వంటింటి వ్యర్థాలు మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, రూపాయి ఖర్చు లేకుండా మన పంటలు మనమే పండించుకున్నట్టు అవుతుందండి. నాకు రాజమండ్రి మున్సిపాలిటీ వారు బెస్ట్ హోమ్ కంపోస్ట్ మేకర్గా అవార్డు ఇచ్చినప్పుడు, నేను వీడియో రిలీజ్ చేసినప్పుడు నాకు అంతకంటే ముందు మున్సిపాలిటీ వారి నుంచి వచ్చిన అవార్డు పేరు చెప్పిన వారికి ఈ వైజయంతిమాల మొక్కలు ఇస్తానన్నాను కదండి. నాకు ఆ వీడియోకి కామెంట్ సెక్షన్లో 2 పెట్టారండి మెసేజ్లు. ఆ 2కి కూడా నేను ఈ వైజయంతిమాల మొక్కలు పంపిస్తాను. ఆ 2 ఎవరన్నది కూడా నేను స్క్రీన్ షాట్స్ ఈ వీడియోలోనే పెడతాను. మా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, కలెక్టర్ ప్రశాంతి గారి చేతుల మీదుగా నేను బెస్ట్ హోమ్ కంపోస్ట్ మేకర్గా అవార్డు అందుకున్నానండి. ఇంతకుముందు నాకు మున్సిపల్ కమిషనర్ గారు బెస్ట్ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఆ అవార్డు పేరు చెప్పిన ఈ విజేతలు లీలా కుమారి గారు, జెస్సీరాణి గారు. వీరిరువురికి కూడా నేను వైజయంతిమాల పూసల మొక్కలు పంపిస్తానండి. నేను ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి వారు అడ్రస్ పెడితే కనుక నేను వెంటనే ఆ మొక్కలు పంపిస్తానండి. వైజయంతిమాల పూసల మొక్కలు మన ఇంట్లో చాలా శుభాన్ని కలిగిస్తాయి. అటువంటి మొక్కలు వారికి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. వైజయంతిమాల సులువుగా పెంచుకోవచ్చు, ఎలా పెంచాలి ఏంటి, ఈ పూసలతో మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి అన్నది కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే ఈ మొక్క గురించి మీకు వివరాలన్నీ తెలుస్తాయండి. కిచెన్ వేస్ట్ వాటితోటి వేసిన ఈ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ నుంచి ఇటువంటి దిగుబడి తీసుకున్నామండి. ఆకుకూరలు సేంద్రియంగా రూపాయి ఖర్చు లేకుండా పండించుకున్నట్టు అయ్యింది. మీరు కూడా ఇలాగా ఏనా కిచెన్ వేస్ట్ వ్యర్థాలు అవి ఎలా ఉపయోగిస్తున్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.